అతను ఒక యువ రైతు. 10 ఏళ్ల నుంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ పెళ్లి కావడం లేదు. దీంతో మానసికంగా కుంగిపోయాడు. ఓవైపు పెళ్లి చేసుకునేందుకు ఎవరూ అంగీకరించడం లేదు. మరోవైపు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో సరాసరి అధికారుల దగ్గరకు వెళ్ళాడు. జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరై పిల్లను వెతికి పెట్టాలంటూ కోరాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరైన రైతు సంగప్ప తనకు వధువును కనుగొనడంలో సహాయం చేయమని కోరాడు. నేరుగా జిల్లా కమిషనర్ నళిని అతుల్ దగ్గరికి వెళ్లిన సంగప్ప తన ఆవేదనను వెలిబుచ్చుకున్నాడు. తాను గత 10 సంవత్సరాలుగా వధువు కోసం వెతుకుతున్నానని, కానీ తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ అంగీకరించడం లేదని పేర్కొన్నాడు. తనకు జీవిత భాగస్వామిని కనుగొనడంలో సహాయం చేయాలని కోరుతూ దరఖాస్తును సమర్పించాడు. గత దశాబ్ద కాలంగా జరుగుతున్న ఈ పరిణామం తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు. సార్, నాకు గత 10 సంవత్సరాల నుండి పెళ్లి కావడం లేదు. చాలా కాలంగా వెతుకుతున్నాను. దయచేసి నాకు వధువును కనుగొనడంలో సహాయపడండి. దయచేసి ఎవరైనా నాకు వధువును కనుగొనడానికి ఒక బ్రోకర్ను కేటాయించి అతని ద్వారా సహాయం చేయండి అని సంగప్ప తన విన్నపంలో పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల ఫోరంకు ఏవేవో దరఖాస్తులు వస్తాయని, కానీ ఈసారి మాత్రం ఇలాంటి దరఖాస్తుతో ఆశ్చర్యపోయామని అధికారులు తెలిపారు. వాస్తవానికి కర్ణాటక ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. పిల్లలు దొరకడం లేదంటూ గతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయ నేతలు కూడా వేదికలపై పెళ్లిళ్ల ముచ్చట్లు తెచ్చిన సందర్భాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.